క్రైస్తవ సంఘమా, దయచేసి గమనించండి. ఏ సేవకుడినైనా ఎవరైనా విమర్శిస్తున్నారు అని అంటే దానికి ప్రధాన కారణం తెలుసేంటో? అసూయ. విమర్శించే వాళ్ళను చూడండి, విమర్శించబడుతున్న వాళ్ళను చూడండి. సహజంగా సేవ లేని వాళ్ళు, సంఘం లేని వాళ్ళు, సాక్ష్యం లేని వాళ్ళు సహజంగా వేరే పని ఏం లేదు కాబట్టి, పరిచర్య లేదు కాబట్టి, దేవుడిచ్చిన పరిచర్యను ప్రయాసపడి చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తూ, పాడైపోతున్న వారిని రక్షించాలి అనే ఒక దృక్పథంతో సేవ చేస్తున్నటువంటి వారి సేవను దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు, అభివృద్ధి పరుస్తున్నప్పుడు, అది చూడలేని సైతాను సంబంధులు చేసే సాధారణమైన పని ఏమిటంటే విమర్శించటం. ఇది ఈరోజు కనిపించేటటువంటి విధానం కాదు, కానీ యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా ఆయనను కూడా విమర్శించారు. యేసుక్రీస్తులో ఏ లోపం కనిపించి వాళ్ళు విమర్శించారో చెప్పండి, ఏ తప్పు పట్టుకోగలిగారో చెప్పండి. ఏ తప్పు ఆయన చేయకపోయినా విమర్శించడానికి ఒక్క కారణము ఏ ఒక్కడు చూపించకపోయినా వాళ్ళు విమర్శించటం వల్ల. కాబట్టి సంగమా, సహజంగా ఫలించేటటువంటి చెట్టుపైనే ఎక్కువ రాళ్ళు పడతాయి. అది వింత కాదు, విడ్డూరము కాదు.